ఇదిగోండి. పెళ్లి చేసుకుందామా? ముందు మీ అమ్మ ఒప్పుకుంటారా అని చూద్దాం. అంటే నీకు ఓకేనా? మీ అమ్మకు ఓకే అంటే నాకు ఓకే. నువ్వు ఓకే చెప్పావుగా, అదే పెద్ద విషయం. అమ్మ దగ్గర నేను మాట్లాడతా. ఇప్పుడే వెళ్ళి అమ్మని చూద్దామా? ఇప్పుడా? నేను వెళ్ళి రెడీ అయ్యి చెప్తాను, తర్వాత వెళ్దాం. సరే. మామ్, కార్తిక మామ్, ఆ రోజు చెప్పాను కదా. నువ్వు క్రిస్టియనా అమ్మా? కాదంటీ, నేను హిందూని. మా, ఆ రోజు చెప్పాను కదమ్మా హిందూ అని. నాకు తెలుసురా. ఏమ్మా, నేను అడగకూడదా? నువ్వు బొట్టు పూలు పెట్టుకోవమ్మా? పెడతానాంటీ. ఈరోజు మిమ్మల్ని కలుస్తున్నానని చార్ల్స్ పెట్టొద్దన్నాడు. చార్లెస్ అంతా నాతో చెప్పాడు. ఎప్పుడూ తనకిష్టమైనట్టే నేను చేస్తూ ఉంటాను. చదువు నుంచి క్రికెట్ వరకు అన్నీ. కానీ కళ్యాణం, నేను స్ట్రైట్గానే చెప్తున్నానమ్మా, మేము క్రిస్టియన్. మా అలవాట్లు మీ అలవాట్లు వేరే వేరే. నేను డైలీ చర్చ్కి వస్తాను, ఎప్పుడూ జీసస్నే ప్రే చేస్తాను. చార్లెస్ కూడా నాలాగే ఉండాలని ఆశపడుతున్నా. కానీ ఇప్పుడు భయంగా ఉంది. క్రికెటే లైఫ్ అనేవాడు, కానీ నువ్వు చెప్తున్నావని జాబ్కి వెళ్తున్నాడు. ఇప్పుడే నువ్వు చెప్పినట్టే వింటున్నాడు. ఫ్యూచర్లో మొత్తం నువ్వు చెప్పినట్టే చేస్తే? వీడి నాన్నగారు పోయాక వీడే నా లోకం. వీడు లైఫ్ గురించి నేను చాలా కలలు కన్నాను. ఇప్పుడు నువ్వు మధ్యలో వచ్చి ఇలా అడిగితే న్యాయమా? నువ్వే చెప్పు, చెప్పమ్మా. కరెక్టే ఆంటీ. ఎందుకమ్మా ఇలా మాట్లాడుతున్నావు? మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. నీ పర్మిషన్ అడుగుదామంటే. పర్మిషనా? నేను వద్దని చెప్తే నువ్వు వదిలేస్తావా ఏంటి? నా అభిప్రాయం నీకుతో చెప్పాను, ఆ తర్వాత మీ ఇష్టం. నన్ను అర్థం చేసుకొని ఉంటావు అనుకుంటా. అర్థమైంది ఆంటీ, నేను వెళ్ళొస్తాను. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్స్ ఆంటీ, మీ మీద చాలా మర్యాద ఉంది. మిమ్మల్ని బాధ పెట్టినందుకు సారీ. ఇక మీదట మీ ఇద్దరి మధ్య ష్యూర్గా నేను రాను. నేను వస్తాను. డ్రాప్ చేసి వస్తానమ్మా. సరే. కార్తిక రా, నేను డ్రాప్ చేస్తా. వద్దు, నేను వెళ్తాను. ఒక నిమిషం ఆగు. ఐఎమ్ సారీ. ఇదే నేను ముందు నుంచి చెప్తున్నాను, నీకు నాకు అసలు సెట్ అవ్వదు. ఇంతటితో అంతా వదిలేద్దాం. అయ్యో, నేనేదో ఒకటి చెప్పి అమ్మని కన్విన్స్ చేస్తా. ఆమె సంగతి వదులు, ముందు నువ్వే సరిలేవు. నా దగ్గర ఒకలాగా ఆమె దగ్గర ఒకలా మాట్లాడుతున్నావు. ఎందుకే వేషం? జీవితాంతం ఇలా నటిస్తూనే ఉంటావా? నువ్వలా ఉండగలవేమో, నేనలా ఉండలేను. నేనుగానే ఉండాలి. నువ్వు నీలాగే ఉంటావు. నా కోసం కొంచెం మా అమ్మని అడ్జస్ట్ చేసుకో. ఎన్ని రోజులు అడ్జస్ట్ అవ్వాలి? నేను టెన్షన్లు ఏవి ఉండకూడదు అనుకుంటున్నాను. ఇప్పుడే పెద్ద సమస్యగా ఉంది. మనం మీట్ అవ్వడం ఇదే చివరిసారి. సరే, నువ్వు ఇప్పుడు టెన్షన్గా ఉన్నావు, నేను తర్వాత మాట్లాడతా. నువ్వెప్పుడొచ్చినా ఇదే నా నిర్ణయం.